హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా మీరు నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, నీట్ 2024 కోసం ప్రిపేర్ అవుతున్నారంటే ఈ సెషన్ మీకోసమే. ఎందుకంటే ఈ సెషన్లో నేను బయాలజీ, ఫిజిక్స్, ఇంకా కెమిస్ట్రీ అన్ని సబ్జెక్ట్స్ది చాప్టర్ వైజ్ వెయిటేజ్ గురించి మాట్లాడుకోబోతున్నాను. ఇంకా మనం డిస్కస్ చేసుకుంటాం ఏ చాప్టర్ నుంచి ఎక్కువ వెయిటేజ్ వస్తుంది, ఏ చాప్టర్స్కి మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ చాప్టర్స్కి దాని తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అన్ని చాప్టర్స్కి చదవాలి, అన్ని చాప్టర్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. కానీ వెయిటేజ్ వైజ్గా చూసుకుంటే ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, లాస్ట్ 5 years అనాలిసిస్ నుంచి నేను పూర్తిగా అనాలిసిస్ ఏదైతే ఉన్నదో లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్ అన్ని చూసి అనాలిసిస్ అనేది చేయడం జరిగింది. ఓకే, సో ఇవాళ సెషన్ ఎండ్ వరకు చూడండి. మొత్తం ఏదైతే వెయిటేజ్ గురించి ఏ డౌట్స్ ఉన్నా, ఎలాంటి మీ కన్ఫ్యూజన్ ఉన్నా మొత్తం క్లారిఫికేషన్ అయిపోతుంది. ఇంకా మీ ప్రిపరేషన్ కోసం 100% ఫార్వర్డ్ వెళ్ళడానికి మీకు మంచి ప్రోత్సాహం కూడా దొరుకుతుంది. ఓకే, సో మీకు ఒక క్లియర్ ఐడియా కూడా వచ్చేస్తుంది చాప్టర్ వైజ్ వెయిటేజ్ గురించి. సో లెట్స్ బిగిన్ ద సెషన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకున్నట్లయితే మనం బయాలజీ గురించి మాట్లాడదాం, ఎందుకంటే మన ఫేవరెట్ సబ్జెక్ట్ బయాలజీ. ఇంకా బయాలజీలో అయితే టోటల్ 360 మార్క్స్ వస్తున్నాయి. అంటే 360 అవుట్ ఆఫ్ 720 మనకి బయాలజీ నుంచి వస్తున్నది. కాబట్టి ఫస్ట్ మనం బయాలజీ గురించి డీటెయిల్గా మాట్లాడుకోవాలి. ఓకే, సో బయాలజీలో టోటల్గా మనకి ఫస్ట్ ఇయర్లో చూసుకుంటే అంటే 11th చూసుకున్నట్లయితే మనకి యూనిట్స్ చూసుకుంటే 5 యూనిట్స్ ఉన్నాయి. డైవర్సిటీ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైవర్సిటీ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంకా హ్యూమన్ ఫిజియాలజీకి అన్నిటికన్నా ఫస్ట్ ప్రయారిటీ. ఇప్పుడైతే మెయిన్గా నేను చెప్పినట్లయితే మీకు హ్యూమన్ ఫిజియాలజీకి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి మీరు ఫస్ట్ ఇయర్లో. అది కాకుండా ప్లాంట్ ఫిజియాలజీకి కూడా చాలా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఓకే, కంపేర్ టు అదర్ చాప్టర్స్. సెకండ్ ఇయర్లో వచ్చేసరికి మీకు 19% జెనెటిక్స్ ఇంక ఎవల్యూషన్ నుంచి, ఇంకా బయోటెక్నాలజీ నుంచి 5%, ఇదంతా కలిపి మీకు 24% ఉంది. ఎందుకు నేను ఇదంతా కలిపి అంటున్నానంటే జెనెటిక్స్ ఇంకా బయోటెక్నాలజీస్ ఏవైతే యూనిట్స్ ఉన్నాయో దోస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్స్. ఆ యూనిట్స్ మీరు మిస్ అవ్వకూడదు. ఈ 2 యూనిట్స్ని లింక్ చేసి ఎక్కువగా క్వశ్చన్లు అడుగుతాడు. అది అనమాట వాడిది మెయిన్ ఫేవరెట్. ఏంటంటే జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్ ఇంకా బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్ నుంచి లింక్ చేసి క్వశ్చన్స్ అడగడం ఎక్కువగా జరుగుతుంది. సో అందుకే ఇదంతా ఒకే యూనిట్గా భావించండి. జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్, బయోటెక్నాలజీ ఇదంతా మీరు ఒకేసారి చదవాలి, ఒకేసారి వీటితో సంబంధించిన క్వశ్చన్స్ కూడా చేయాలి. ఇంకా వీటితో సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఒకేలా ఉంటాయి, కనెక్ట్ అయ్యి వస్తాయి. సో దానికి కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎప్పుడు ప్యూర్గా దీని నుంచైనా అడగకుండా రెండింటినీ కలిపి అడుగుతూ ఉంటాడు. సో బీ ప్రిపేర్డ్ ఫర్. ఎక్కువగా మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇంకా బయోటెక్నాలజీ ప్రిన్సిపల్ అండ్ ప్రాసెస్ రెండింటిని కంబైన్ చేసి చాలా ఎక్కువగా అడుగుతాడు. ఓకే, సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అది అనమాట. మిగతా చాప్టర్స్ యాజ్ యూజువల్ మీరు చూసుకుంటారు. ఇకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ కూడా చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఓకే, కాకపోతే ఈ వెయిటేజ్ అనేది ప్రతి ఏడాది ఇటు అటు అవుతూ ఉంటుంది. కాబట్టి ఓకే, నేను బాటనీ ఇంకా జువాలజీకి సెపరేట్ వెయిటేజ్ కాగా ఒక చార్ట్ లాగా తీసుకొని వచ్చాను. ఇందులో ఏంటంటే మనం మెయిన్గా మీకు ఓవరాల్గా మనం ఏదైతే అనాలిసిస్ ఉంది, ఇప్పుడు నేను ముందు ఏదైతే చెప్పానో దట్ ఈస్ ద లేటెస్ట్ వెయిటేజ్. ఇప్పుడు 2023 క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో 2022-23 లేటెస్ట్ 2-3 years క్వశ్చన్ పేపర్స్ బట్టి ఇంకా లాస్ట్ 5 years అనాలిసిస్ మనం చేస్తున్నాం. అంటే ఆ 5 years అనాలిసిస్లోని మనం బేసిక్గా ఏం చూసుకోవచ్చు అంటే చూడండి, మీకు జెనెటిక్స్ అండ్ బయోటెక్నాలజీ యూనిట్ అంతటి నుంచి, ప్లాంట్ ఫిజియాలజీ నుంచి, ఇకాలజీ నుంచి అన్నిటికన్నా హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నాయి. ప్లాంట్ ఫిజియాలజీ ఇంక ఇకాలజీని కలుపుకొని వెయిటేజ్ పట్టుకోండి ఇక్కడ. ఓకే, అప్పుడు మీకు రెండింటికి కలిపి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. దాని తర్వాత జెనెటిక్స్ ఇంకా బయోటెక్నాలజీ యూనిట్ అంతటికి మంచి వెయిటేజ్ ఉంది. దాని తర్వాత మనం చూసుకుంటున్నట్లయితే ఇంకా మీకు ఏ యూనిట్స్ ఉన్నాయో మీరు చూసుకోవచ్చు. సెల్ బయాలజీ, సెల్ డివిజన్కి చాలా మంచి వెయిటేజ్ ఉన్నట్టు. దాని తర్వాత ప్లాంట్ డైవర్సిటీకి మంచి వెయిటేజ్. అదే ప్లాంట్ డైవర్సిటీ అంటే ఫస్ట్ చాప్టర్ లివింగ్ వరల్డ్ అదంతా వస్తుంది. ఓకే, అది అనమాట. సో బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్లాంట్ కింగ్డమ్ ఏదైతే ఉన్నదో బాటనీలో మనకి ప్లాంట్ కింగ్డమ్ ఏదైతే ఉందో దాని నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మంచిగా వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాటనీలోని జెనెటిక్స్, బయోటెక్నాలజీ యూనిట్ ఏదైతే ఉందో అది, ఇకాలజీ యూనిట్, ప్లాంట్ ఫిజియాలజీ యూనిట్, ఇంకా ప్లాంట్ కింగ్డమ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అది అనమాట. బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్కి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అనట్లేదు, దానికి ఇవ్వాలి. దానికి సెల్ బయాలజీకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ హైయెస్ట్ ప్రయారిటీ మీకు జెనెటిక్స్, ఇకాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, ఇంకా బేసిక్గా ఇంకోటి ఏంటన్నాను సెల్ బయాలజీ, ఇంక సెల్ డివిజన్, ప్లాంట్ డైవర్సిటీ. ఇవన్నీ ఈ 4 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, 4 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మీరు హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఫర్ బాటనీ. మనం జువాలజీ విషయంలో మాట్లాడినట్లయితే ఓకే, మీకు అదే చూపిస్తున్నాను. ఇక్కడ 7 questions మీకు ప్లాంట్ డైవర్సిటీ నుంచి, 6 questions మీకు సెల్ స్ట్రక్చర్ ఫంక్షన్ నుంచి, ప్లాంట్ ఫిజియాలజీ నుంచి 8 questions, జెనెటిక్ అండ్ ఎవల్యూషన్స్ నుంచి 15 questions. ఓకే, అది అనమాట బేసిక్గా మీకు బాటనీలోని.
ఫర్దర్ మనం జువాలజీలో మాట్లాడుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ గురించి నేను చెప్పాను. అది జువాలజీలో మాట్లాడుకున్నట్లయితే అన్నిటికన్నా హైయెస్ట్ వెయిటేజ్ మీకు తెలుసు హ్యూమన్ ఫిజియాలజీ. దీనికన్నా ఎక్కువ వెయిటేజ్ ఇంకా దేనికి లేదు. ఓకే, హ్యూమన్ ఫిజియాలజీకి మీరు హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. దాని తర్వాత మీరు హ్యూమన్ రీప్రొడక్షన్ ఇంకా రీప్రొడక్టివ్ హెల్త్కి ఇస్తారు. అండ్ ద సూట్ విల్ ఫాలో. అలాగా మీకు మిగతా చాప్టర్స్ ఉంటాయి. కానీ హైయెస్ట్ ప్రయారిటీ మీరు దేనికి ఇస్తారంటే మీరు హ్యూమన్ ఫిజియాలజీ, హ్యూమన్ రీప్రొడక్షన్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్, ఈ 2 చాప్టర్స్కి మీరు హైయెస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వాలి. ఫస్ట్ ఇయర్లో జెనెటిక్స్ అండ్ బయోటెక్నాలజీ, ఇకాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, ఈ చాప్టర్స్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. బాటనీలో సంబంధించి, జువాలజీలో సంబంధించి హ్యూమన్ ఫిజియాలజీ, రీప్రొడక్టివ్ హెల్త్, హ్యూమన్ రీప్రొడక్షన్ సిస్టమ్, వీటికి మీరు హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. హై ప్రయారిటీ చాప్టర్స్ గురించి చెప్తున్నాను. దాని తర్వాత మనం ఇది చాలు. దీంట్లో మనం మనకి హ్యూమన్ ఫిజియాలజీ నుంచి 30 క్వశ్చన్స్ ఎప్పుడు వస్తాయి, ఇంకా 5 క్వశ్చన్స్ హ్యూమన్ రీప్రొడక్షన్ నుంచి వస్తాయి. కాబట్టి మీరు ఈ చాప్టర్స్కి ఎప్పుడు హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. మిగతా అన్ని చాప్టర్స్కి ఎంతైతే వెయిటేజ్ ఉన్నదో క్లియర్గా నేను ఇందులో ఇచ్చేసాను. అది మీకు ఒక పీడిఎఫ్గా నేను మీకు పంపిస్తాను కాబట్టి మీరు అందులో చూసుకోవచ్చు. ఓకే, అది అనమాట. ఎందుకంటే ఒక్క చాప్టర్ గురించి చెప్పట్లేదు, హైయెస్ట్ ప్రయారిటీ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను ఎక్కువగా మీకు హైలైట్ చేసి చెప్తున్నాను. కాకపోతే ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి, మీరు బాటనీ అయినా జువాలజీ అనుకున్నా లేదంటే ఓవరాల్ బయాలజీ అనుకున్నా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ ఏది మీరు పట్టుకున్నా కూడా అంతటినీ చదవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నీట్లో మీరు ఆలోచిస్తే చాలామంది అంటారు ఏంటంటే సిలబస్ రేషనలైజ్ అయిపోయింది, సో ఏ చాప్టర్స్ అయితే రిమూవ్ చేస్తారో వాటికి ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అంటారు. నేను అలా అనడం ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఆ చాప్టర్స్ కూడా మీరు ఇప్పటి నుంచి చదవడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. లాస్ట్లో కావాలంటే ఆ చాప్టర్స్ మీరు స్కిప్ చేయనా పర్వాలేదు. చదివింది స్కిప్ చేయడంలో ప్రాబ్లం ఏం, కానీ చదవకుండా కూర్చొని అప్పుడు సడన్గా చదవాలని మీకు సిలబస్ కొత్తగా రిలీజ్ చేసి అందులో ఓల్డ్ సిలబస్ కూడా ఉంటుంది, ఇప్పుడున్న రేషనలైజ్ ఎన్సీఆర్టీ కాదు సిలబస్ అంతా ఉంటుంది అని మీకు అన్నారనుకోండి సడన్గా, అప్పుడు ఎన్టీఏ లేదంటే ఎన్ఎంసీ వాళ్ళు, అప్పుడు మీరు ఏం చేస్తారు? మీ దగ్గర ఎలాంటి ఆప్షన్ ఉండగా మీరు చదవాల్సి వస్తుంది. లాస్ట్ మినిట్లో మీ దగ్గర టైం ఉండదు. అండ్ ఐ వుడ్ నాట్ ప్రిఫర్ దట్. యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దాట్. ఓకే, మీరు మొత్తం ప్రిపేర్ అయ్యి ఉండాలి ఇప్పటి నుంచి. ఇప్పుడు మీ దగ్గర గోల్డెన్ టైం ఇది, ఇప్పటి నుంచి చాలా టైం ఉంది మీ దగ్గర కంపారిటివ్గా. సో ప్లీజ్ ప్రిపేర్ ఫర్ ఇట్ రైట్ నౌ. ఇది మనకి బయాలజీతో సంబంధించి ఆర్ బాటనీ అండ్ జువాలజీ. ఇప్పుడు మనం ఫిజిక్స్తో మాట్లాడుకున్నట్లయితే ఫిజిక్స్లోని అన్నిటికన్నా ఎక్కువ మీకు మెకానిక్స్ నుంచి వస్తుంది. ఓకే, మెకానిక్స్ అన్నిటికన్నా హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తారు. దాని తర్వాత హీట్ అండ్ థర్మోడైనమిక్స్ యూనిట్స్, దాని తర్వాత ఎలక్ట్రోస్టాటిక్స్ ఇంకా మ్యాగ్నెటిజం నుంచి, దాని తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి, మోడర్న్ ఫిజిక్స్ ఇంకా ఆప్టిక్స్ లాస్ట్లో. ఓకే, సో మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు హైయెస్ట్ ప్రయారిటీస్ ఇవ్వడం ఇంపార్టెంట్ అయిపోతుంది. మోడర్న్ ఫిజిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. మోడర్న్ ఫిజిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ ఇంకా మెకానిక్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 యూనిట్స్ హైయెస్ట్ ఇంపార్టెన్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, దాన్ని మీకు యూనిట్ వైజ్ వెయిటేజ్ కావాలి అంటే నేను చూసినట్లయితే ఫిజికల్ అండ్ వరల్డ్ మెజర్మెంట్ నుంచి 6% క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, క్వశ్చన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దాని తర్వాత ఇక్కడ 6% మీకు మోషన్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ ది బాడీ కైనమాటిక్స్ నుంచి 6%, ప్రాపర్టీస్ ఆఫ్ బల్క్ మ్యాటర్ నుంచి 6%. ఓకే, 11th సంబంధించి. 12th వచ్చేసరికి మీకు ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి 8%, కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి 6%, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ నుంచి 8%, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి 6%, దాని తర్వాత ఆప్టిక్స్ నుంచి 8%, ఇంకా ఎలక్ట్రానిక్ డివైజెస్ నుంచి 8%. దేంట్లో అయితే మీకు సెమీ కండక్టర్స్ అవి వస్తాయి. సెమీ కండక్టర్స్ నుంచి మీకు తెలుసు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి ఉంటాయి అన్నమాట. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కెమిస్ట్రీకి వచ్చేసరికి కెమిస్ట్రీలోని 3 భాగాలు అయిపోతాయి. ఒకటి ఆర్గానిక్, ఇంకోటి ఇన్ఆర్గానిక్, లాస్ట్లోని ఫిజికల్ కెమిస్ట్రీ. ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీకు ఎప్పుడు హైయెస్ట్ వెయిటేజ్ ఉంటుంది కంపారిటివ్గా చూసుకుంటే. దాని తర్వాత ఇన్ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ అని వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ 1 ఇంకొక ఆర్గానిక్ కెమిస్ట్రీ 2 చూసుకున్నట్లయితే ఏదైతే సెకండ్ ఇయర్లో మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతారో, ఓకే, సెకండ్ ఇయర్లో ఏదైతే మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతారో దానికి అన్నిటికన్నా హైయెస్ట్ వెయిటేజ్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్లో అది మీకు వెయిటేజ్ ఉంటుంది. దాని తర్వాత అదర్ వెయిటేజెస్ విల్ ఫాలో. సో 1 by 1 మనం మాట్లాడుకున్నట్లయితే వెయిటేజ్. ఓకే, ఫస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ 1ది మాట్లాడుతున్నాను. ఆర్గానిక్ కెమిస్ట్రీ 1ది 8% వెయిటేజ్ ఉన్నది. దాని తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ 2ది 26%. ఇందులో మెయిన్ మీకు ఇందులోని ఆల్కహాల్స్, ఈథర్స్, దాని తర్వాత అరోమాటిక్ కంపౌండ్స్, బెంజీన్ అవన్నీ ఏవైతే ఉన్నాయో దాంతో సంబంధించింది. దాని తర్వాత బయోమాలిక్యూల్స్ ఇంకా కార్బొనైల్ కాంపౌండ్స్, మెయిన్ మీకు ఆల్డిహైడ్స్ ఇంకా కీటోన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. కార్బొనైల్ కాంపౌండ్స్ మీకు తెలిసే ఉంటుంది. దాని తర్వాత మీకు 4% ఐయోపాక్ ఇంకా ఐసోమరిజం నుంచి వస్తుంది ఆర్గానిక్స్లో. ఇక్కడ ఫస్ట్ ఇయర్లో మీకు చూసుకున్నట్లయితే జియోసి నుంచి హైడ్రోకార్బన్స్ నుంచి రెండింటి నుంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఉంటాయి. మన నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో చూసుకున్నట్లయితే మీరు అస్సలు ఇగ్నోర్ చేయకూడదు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎందుకంటే కెమికల్ బాండింగ్ నుంచి 9%. దాని తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే
ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ 2లోని మీకు 6% క్వశ్చన్స్ మీకు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి వస్తాయి. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో పీ బ్లాక్ ఎలిమెంట్స్ అక్కడ కెమికల్ బాండింగ్ ఇంకా పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఓకే. దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అసలు చెప్పాలంటే ఎస్ బ్లాక్ని కూడా మీరు యాక్చువల్గా ఇగ్నోర్ చేయకూడదు. ఎస్ బ్లాక్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, ఓకే. అది అనమాట. నెక్స్ట్ మనం లాస్ట్ ఫిజికల్ కెమిస్ట్రీలో చూడాలి, విచ్ హ్యాస్ 17% వెయిటేజ్. ఫిజికల్ కెమిస్ట్రీ 1 దేంట్లో అయితే అన్నిటికన్నా ఇంపార్టెంట్ టాపిక్ మీకు అయోనిక్ ఈక్విలిబ్రియం అయిపోతుంది, ఓకే. దాని తర్వాత నెక్స్ట్ మనం మోల్ కాన్సెప్ట్ నుంచి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి, ఓకే. ఫిజికల్ కెమిస్ట్రీ 2లో మాట్లాడుకుంటే మనకి 4% కెమికల్ కైనెటిక్స్ నుంచి వస్తుంది. కెమికల్ కైనెటిక్స్ మీకు తెలుసు చాలా ఇంపార్టెంట్, ఓకే. దాని తర్వాత మీకు 4% సొల్యూషన్స్ నుంచి కూడా వస్తుంది. సో బేసిక్గా చూసుకున్నట్లయితే మనకి అయోనిక్ ఈక్విలిబ్రియం, ఓకే, మోల్ కాన్సెప్ట్, కెమికల్ కైనెటిక్స్ ఇంకా సొల్యూషన్స్ అనేవి ఇంపార్టెంట్ చాప్టర్స్ అయిపోతాయి ఫిజికల్ కెమిస్ట్రీ కోసం. సో అన్నిటి గురించి క్లియర్గా నేను మీకు చెప్పేశాను, బయాలజీ, ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ, ఓకే. దీంతో సంబంధించి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్లీ చెప్పండి. ఫస్ట్ ఏవైతే హై ప్రయారిటీ టాపిక్స్ మనం మాట్లాడుకున్నాం వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దాని తర్వాత నెక్స్ట్ బై నెక్స్ట్ ప్రిఫరెన్స్ అనేది తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు. కాకపోతే ఏదో చాప్టర్ది ప్రిఫరెన్స్ పర్సంటేజ్ తక్కువ ఉన్నది, వెయిటేజ్ తక్కువ ఉంది, అబ్బా తర్వాత చూసుకోవచ్చు అని అనుకోకండి. కోర్స్ బయాలజీలో అయితే మీకు 360 out of 360 ఉండాలని మీరు చదవాలి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి కూడా మీరు హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటే చదవాలి. 180 మార్క్స్ దాంట్లో కూడా ఉన్నాయి. మినిమం 150+, 150+ ఆ రెండిట్లోని రావాలని మీరు చదువుకోవాలి. వాటి రెండిట్లో కలిపి 300, ఇక్కడ మీకు 360 వస్తేనే మీరు ఈజీగా ఒక మంచి మెడికల్ సీట్ స్కోర్ చేయగలుగుతారు. మంచి మెడికల్ సీట్ మీకు దొరకడం జరుగుతుంది. సో అందుకే మీకు చాలా ఇంపార్టెంట్ 650+ ఈజీగా స్కోర్ చేయాలంటే ఈ వెయిటేజ్ సిస్టమ్ని మీరు ఫాలో అవ్వచ్చు, ఓకే. లేదంటే మీరు ఎక్కడున్న వెయిటేజ్ సిస్టమ్నైనా ఫాలో అయినా కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ని ఫస్ట్ కవర్ చేయండి. అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, మీరు ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు ఫర్దర్ 1 by 1. ఎప్పుడు ఒక టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత ఎంసీక్యూస్ చేయండి, ఆ టాపిక్తో సంబంధించింది ఎంసీక్యూస్ ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. ఇంకా వెయిటేజ్ ఫాలో అవుతూ అన్ని చాప్టర్స్ని మంచిగా కంప్లీట్ చేసుకోండి. నేను అన్నట్టు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ చెప్పండి. సెషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ క్లాస్మేట్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి, ఎవరికైతే ఇది ఉపయోగపడుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సెషన్. ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో దొరికిపోతుంది, వేదాంత తెలుగు టెలిగ్రామ్ ఛానల్. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. దిస్ ఇస్ అజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్.